టీంలో లోపమేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దారిని పోయే తాచుపాముని తోక తొక్కి పైకి మీదకి తీసుకొచ్చుకున్నట్టు అయింది, అంత మించి ఏం లేదు. ఇప్పుడు జగన్ ఒక టూర్కి పోతాడు, మీరు ఆల్రెడీ మన పత్రికలు ఉన్నాయి, దాంట్లో అతని గురించి బెట్టింగ్ అని రాశారు. తర్వాత వైసీపీ వాళ్ళు లెక్క చెప్తుంది ఏంటి, అతని దగ్గర 40-50 కోట్లు ఆస్తుందట చచ్చిపోయిన అతనికి. అతను బెట్టింగ్ చేయాల్సి అంత సీనే లేదు. రెండోది ఏంటంటే ఈవెన్ మొన్న వాళ్ళ నాన్న పోలీసులకు ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడట, మేము దగ్గరగా 3000 కిలోల మటన్ భోజనాలు పెడతాము అని చెప్పేసి. దానికి పర్మిషన్ ఇవ్వలేదటాడు. అంటే భోజనాలు వాళ్ళు మటన్తో చికెన్తో భోజనాలు అంటే 3000 కిలోలు మటన్ చికెన్ భోజనాలు పెట్టడం అంటే ఏ రేంజ్లో ఎన్ని లక్షల మంది, కనీసం ఒక 50,000 మంది తింటారు కదా 3000. అంతమంది జనాలకి భోజనం పెట్టడానికి తగినంత సంపద ఉన్నోళ్ళు డబ్బులు లేక ఆత్మహత్య చేసుకున్నాడు ఏదో. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, మనం నరేంద్ర మోడీని ఆ మధ్య టీ అమ్ముకోవడానికి కూడా పనికిరానోడు అని ఎట్లయితే ప్రచారం చేశారో అట్లాగంటే మనకి నచ్చని మనిషిని చాలా దారుణంగా అవమానిస్తారనమాట. క్యారెక్టర్ అసాసినేషన్ అంటే వ్యక్తిని దెబ్బ కొడితే వ్యక్తి మానసికంగా కుంగిపోవాలి, ఆ వ్యక్తి చుట్టూ ఉండేవాళ్ళు కూడా అతన్ని అనుమానపు దృక్కులతో చూడాలి. ఇప్పుడు ఎన్టీఆర్ గారిది ఏం చేశారు, అప్పుడు ఆయన్ని ఎంత అవమానకరంగా మార్చారు.